చిక్కుడుకాయ ఎండు రొయ్యలు కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. చిక్కుడుకాయలని ఇట్లా విడదీసి వేసి తలకాయలు తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకొని నూనె వేసేసుకున్నాం. ఇప్పుడు రొయ్యలు ఇలా వేపితేనే టేస్ట్ అనేది తెలుస్తుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేడెక్కుంది కదండి. ఏమన్నా ఏం కానీ ఇట్లా చిందింది. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఉడకపెట్టి ఉప్పు, కారం, పసుపు, రొయ్యలు పెట్టుకునే రొయ్యలు కూడా వేసేసుకుందాం. ఇలా కలుపుకొని ఇంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసేసుకున్నాం కదా, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుందాం అండి. చాలా సింపుల్ అనమాట. అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే.